హాయ్ ఎవ్రీవన్, మీకోసం ఒక మంచి డైలాగ్ తీసుకొచ్చా, వినండి, బాగుంటది. ఎరా ఎర్రి పప్ప, అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా ఎటువంటి కష్టం పడకుండా మీ నాన్న ఉన్నోడన్న ఒకే ఒక కారణం చేత డైరెక్ట్ గా వెళ్ళి ఎంపీ సీట్ లో కూర్చున్నా. నీకే అంత పొగరుంటే అమ్మా నాన్న తిప్పలపడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఏ గ్రూప్ క్లియర్ అవ్వలేని కష్టమైనా సరే ఎంపీసీ సెలెక్ట్ చేసుకొని ఫిజిక్స్ కో ట్యూషన్, కెమిస్ట్రీ కో ట్యూషన్, మ్యాథ్స్ కో ట్యూషన్ రోడ్లు పెట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మా నాన్న హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్స్ లో పాస్ అవడం కోసం క్లాస్ లో పెట్టుకుని నైదంతా చదివి అలారం పెట్టుకొని మళ్ళీ తెల్లారి లేచి చదివి తీరా పాస్ అయ్యాక ఎంట్రన్స్ ఎగ్జామ్ లో సీట్ రాబోతే లాంగ్ టర్మ్ తీసుకొని అప్పటికీ సీట్ రాబోతే అమ్మ నగర దాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాల సీటు సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చి నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th దాకా వేరియేషన్ 4th క్లియర్ చేసుకుని ఈ సమాజంలోకి వస్తే ఉద్యోగం లేని ఎదవా, ఎందుకు పనికిరాని ఎదవా, ఈ జనం నన్ను తిడుతున్నా పట్టించుకోకుండా ఉద్యోగం కోసం 4 ఏళ్ళగా పిచ్చుకోకుండా తిరుగుతున్నా నన్ను ఎందుకు పనికిరావు, తిండిదాన్ని ఇలా తిండిదాన్ని కదా మా ఆమె నన్ను తిడుతూ ఉంటే ఒక్కో మెతుకో గొంతులో దిగాక ముళ్ళుగా గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో మహానుభావుడు పిలిచే అవకాశం ఇస్తే దాన్ని కూడా అలా చేసుకోవాలని చూస్తున్నా. నీలాంటి పేపర్స్ కానీ ఎదిరించి ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా ఉద్యోగులని గ్రాడ్యుయేట్ నాకెంత పొగరుండాలి.